ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో ఒక యువతి తను ఇన్ని రోజులు కష్టపడిన ఈ డిగ్రీస్ ఈ రోజుల్లో ఏ విధంగా కూడా నాకు ఉపయోగపడడం లేదని ఎంతగానో బాధపడుతున్న ఈ యొక్క సన్నివేశం మీరు చూడొచ్చండి. నిజం చెప్పాలంటే ఈరోజు యువత ఇదే పరిస్థితుల్లో ఉండి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా అన్స్కిల్డ్ అన్నమాట. అంటే వీరికంటూ ప్రత్యేకంగా ఈ జనరేషన్కు తగిన విధంగా ఎటువంటి స్కిల్స్ను కూడా నేర్చుకుని వారే ఇందులో చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ డిగ్రీస్ అనేవి జస్ట్ సర్టిఫికేట్స్ రూపంలోనే కానీ వారి దగ్గర ఎటువంటి స్కిల్స్ లేవు. ఈ 26 సంవత్సరాల ఈ యువతి ప్రతి స్కూల్ లెవెల్లో, 12th లెవెల్లో, డిగ్రీ లెవెల్లో ప్రతి చోట కూడా ఫస్ట్ క్లాస్ వచ్చినప్పటికీ గవర్నమెంట్ జాబ్స్ 100 మందికి ఒక జాబ్ ఉన్నప్పుడు మిగతా 99 మంది కూడా వారి ప్రయత్నంలో వారు ఉన్నారే కానీ వారికంటూ ఈ జనరేషన్కు తగిన విధంగా ఒక స్కిల్ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. చాలామంది పిల్లలు వారి యొక్క పేరెంట్స్ కూడా ఐఐటి అని, జేఈ అని వీటి వెంట పడుతూనే ఉన్నారు. కానీ అసలు ఆ సీట్స్ ఎన్ని ఉన్నాయి, వీటి మీద ఈ కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. దీనికి స్కిల్స్, ఎటువంటి స్కిల్ అయినా కూడా మనం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నేర్చుకుంటే అది రేపు మన జీవితాన్ని డిసైడ్ చేసే ఒక బ్రహ్మాస్త్రంలా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దయచేసి పిల్లల తల్లిదండ్రులు అలాగే ఈ రోజు ఉన్న స్టూడెంట్స్ తప్పకుండా అర్థం చేసుకుని మరీ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ యువతి నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలనుకున్నది, 26 సంవత్సరాల ఏజ్ నాకు ఈరోజు, నా దగ్గర అంటూ ఎటువంటి స్కిల్ లేవు, ఓన్లీ ఈ సర్టిఫికేట్స్ మాత్రమే ఉన్నాయి. 26 సంవత్సరాలు వీటి వెనక నేను వెయిట్ చేశాను అని చెప్పేసి చాలా బాధపడుతూ తీసిన ఈ వీడియో అనేది చాలా మంది హార్ట్ టచ్ చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదండి మనం ఎటువంటి ట్రాప్లో పడ్డామో. పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు దయచేసి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి మన పిల్లలకి ఏదో ఒక మంచి స్కిల్ ఈరోజు ఈ జనరేషన్కి తగినట్టుగా వారికి నేర్పించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని అర్థం చేసుకోవాలి. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. జై.